కాకపోతే బుర్రకెక్కదు. హాయ్, దిస్ ఇస్ సాయి అయిలా. నాకు నిన్న అర్ధరాత్రి ఒక మిస్డ్ కాల్ వచ్చింది. ఈ టైంలో ఎవరై ఉంటారా అని చెప్పేసి కాల్ బ్యాక్ చేసిన. ఒక ఒక లేడీ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో అండి, నా పేరు కావ్యశ్రీ ననైతిక, నేను బెంగళూరులో ఉంటాను, మీ అభిమానండి అని చెప్పేసి అన్నారు. సరే చెప్పండి ఏంటి అండి అన్న. అంటే ఏం లేదండి, మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నా అన్నారు. పర్లేదు అడగండి అన్న. ఇక్కడ కాదండి, మీరు మెసెంజర్లోకి వస్తే అక్కడ మాట్లాడతా అన్నారు. ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా రే. మెసెంజర్లోకి వెళ్ళినా, వెళ్ళగానే సాయి గారు మీకు తాగుడు అలవాటు ఉందా అని చెప్పేసి అడిగారు. సాయి గారు మీకు తాగుడు అలవాటు ఉందా అని చెప్పేసి అడిగారు. నాకు తాగుడు కాదండి, తాగుడు వాగుడు తిరుగుడు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. కానీ ఒకే ఒక్క బ్యాడ్ హ్యాబిట్ ఉంది, అది ఏంటిదంటే నేను 24 hours ఈవెన్ పడుకున్నా ఏం పని చేస్తున్నా నేను చదువుతూనే ఉంటాను అండి. నాకు చదువు తప్ప వేరే లోకం లేదు, వేరే ప్రపంచం లేదని చెప్పేసి అన్నా. కాకపోతే బుర్రకెక్కదు. సార్ ఏంటి సార్ అది? కాకపోతే బుర్రకెక్కదు.